హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ వీక్లీ చార్ట్ పెట్టాను. సో ప్రీవియస్ వీక్ మార్కెట్ అనేది డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. ఆ డోజీ క్యాండిల్ ఒక హైని ఈ వీక్ మనకి బ్రేక్ అయింది. అండ్ ఈవెన్ ఈ వీక్ క్యాండిల్ చూస్తే మనకి స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ మనం వీక్ చూస్తే కనుక అప్ సైడ్లో మార్కెట్ అనేది బయర్స్ అప్ సైడ్లో తీసుకెళ్ళి మార్కెట్లో క్లోజ్ చేశారు. అండ్ ప్రీవియస్ వీక్ ఒక హై పైన మార్కెట్లో క్లోజింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి హయ్యర్ హైస్ వేస్తూనే మార్కెట్ అప్ సైడ్లో కనిపిస్తుంది. అంటే క్లియర్ అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది నిఫ్టీ. అండ్ ఫర్దర్ అప్ సైడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీ నుంచి. అండ్ నిఫ్టీ ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ అయిందో అరౌండ్ 19,800 అండ్ 20,200 లెవెల్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయిందో, అండ్ అక్కడ నుంచి కూడా మార్కెట్ 10% మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఎప్పుడైనా సరే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయింది కదా, మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అవ్వచ్చు, మార్కెట్ చాలా హైస్లో ఉంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మార్కెట్ ఒక ట్రెండ్లో మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి తప్ప మార్కెట్ ఒక రివర్సల్గా ఆలోచించకండి. సో చాలా మంది ఆలోచిస్తారు అలా. సో అందుకోసం చెప్తున్నాను, బికాజ్ ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలనుకుంటే ఎప్పుడైతే ఇక్కడ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయిందో మార్కెట్ ఇక్కడ నుంచి 10% మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఎవరైతే షార్ట్ ప్లాన్ చేసుకొని కూర్చున్నారో మార్కెట్ ఆల్ టైమ్ హైస్ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుంది, ఇంకా మార్కెట్ హై వెళ్ళిపోయింది అని చెప్పి అనుకున్నవారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫాల్స్ ప్రూవ్ అయిపోయారు. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది క్లియర్లీ ఇంకా కూడా బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఎక్కడి వరకు వెళ్తుంది మార్కెట్, ఎక్కడి వరకు నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే మార్కెట్ చెప్తుంది మనకి ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఎక్కడ కూడా మనకు ఒక రివర్సల్ సైన్ కనిపించట్లేదు వీక్లీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఏం కనిపిస్తుంది, ట్రెండ్ అప్ సైడ్ కనిపిస్తుంది, బుల్లిష్ కనిపిస్తుంది. సో మనం అదే ఫాలో అవ్వాలి. ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో కానీ ఇంట్రాడేలో కానీ మనకి అదే. డైలీ టైం ఫ్రేమ్ అంటే పొజిషనల్లీ ట్రేడ్ చేసేవాళ్ళు, ఇంట్రాడేలో అంటే ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు డైలీ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఏది ఉంది, వీక్లీ టైం ఫ్రేమ్ ట్రెండ్ ఏది ఉంది, దాని బేసిస్ పైన మనం ఇంట్రాడేలో ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ క్లియర్లీ మనకి బుల్లిష్ కనిపిస్తుంది నిఫ్టీ. ఓకేనా. సో ఇది మనకి నిఫ్టీ. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్ అంటే సైడ్ వేస్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ లెవెల్ బ్రేక్ అయిందో 46,000 లెవెల్ బ్రేక్ అయిందో, సో ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇది. సో దాని తర్వాత ప్రైస్ అనేది కంటిన్యూస్లీ 5 వీక్స్ నుంచి మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది. ఈ హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. అరౌండ్ 47,000 లెవెల్ వీక్లీలో సపోర్ట్, అండ్ అప్ సైడ్ మనం చూసినట్టయితే అరౌండ్ 48,500 ఆర్ 600 లెవెల్ మనకి ఏదైతే రెసిస్టెన్స్ అనేది ఉంది వీక్లీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ. సో యాజ్ ఆఫ్ నో కన్సాలిడేషన్ జరుగుతుంది, అంటే సైడ్ వేస్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో. స్టిల్ ఇది కూడా నెగిటివ్ లేదు. నెగిటివ్ ఎప్పుడు అవుతుంది అంటే ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ ఉందో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ కింద మార్కెట్ ప్రైస్ క్లోజ్ చేసింది అనుకోండి, ఈ లెవెల్ కింద మార్కెట్ ప్రైస్ క్లోజ్ చేస్తే అప్పుడు మార్కెట్ అనేది ఫర్దర్ మనం వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీక్లీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బులిషే ఉంది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే. ఓకేనా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, బికాస్ ఎవ్రీ సండే మనము డీప్ అనాలిసిస్ చేస్తాము. డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ మంత్లీ ఎక్స్పైరీ అయితే మంత్లీ ఎక్స్పైరీ నుంచి చేస్తాం. సో ఇప్పుడు మంత్లీ ఎక్స్పైరీ కాదు కాబట్టి వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి చేస్తాం. కొద్దిగా పేషెన్స్ ఉంచండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే, సో డైలీ టైం ఫ్రేమ్లో సో ప్రీవియస్ డే మనం అనాలిసిస్ చేసాము. మార్కెట్ సింపుల్గా మనం పెట్టుకుందాం అనుకున్నాము. సో ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ అబోవ్ మార్కెట్ బ్రేక్ అవుతే ఇక్కడ మనం సిఈ సైడ్ ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నాం ప్రీవియస్ వీడియోలో. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉంటుందో అరౌండ్ 21,600 ఆర్ 21,500 బిలో ఉంటే మనం పిఈ సైడ్లో ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తాం. ఇక్కడ లైన్స్ కూడా డ్రా చేస్తాం. అండ్ మార్కెట్ అనేది మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. అండ్ ఈ లెవెల్స్ పైన ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉండేనో ఆ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ ఓపెన్ అయింది. అంటే ఏదైతే కంటిన్యూస్లీ మార్కెట్ ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తున్న లెవెల్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది ఇంట్రాడేలో. సో అందుకోసం మార్కెట్లో సెల్లర్స్ ట్రాప్ అయ్యి మార్కెట్ అనేది క్లియర్లీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళొచ్చా అంటే ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎందుకంటే ఇక్కడ మనకి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది అండ్
ఫ్రెష్ ఆల్ టైమ్ హై మార్కెట్ అనేది క్రియేట్ చేసింది. అండ్ ఫర్దర్గా మార్కెట్ అనేది 21,939 అండ్ 22,000 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అండ్ దానికన్నా పైకి కూడా 22,080 ఆర్ 22,100 లెవెల్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ పాయింట్ మార్కెట్ ఒకవేళ సస్టైన్ అవ్వకుంటే అప్పుడు మనం ఆలోచిద్దాం, సెకండరీ అది. యాజ్ ఆఫ్ నో అయితే మనకి బులిష్ కనిపిస్తుంది. అండ్ ఫర్దర్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే కనిపిస్తున్నాయి నిఫ్టీ రేపటికి కూడా. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్స్ చూసుకుంటే ఏదైతే మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ ఉంది అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ ఉందో ఈ లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఏదైతే లో ఉందో అంటే 21,715 లో ఇది మనకు ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. అండ్ 21,800 లెవెల్ కూడా నిఫ్టీలో సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. 21,700 బిలో బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరిష్ ఆలోచించండి, అప్పుడు మీరు పీఈ సైడ్లో ఆలోచించండి. అప్పటి వరకు ఆలోచించకండి, ఓన్లీ వ్యూ వచ్చేసి డిప్ ఆన్ బై వ్యూ పెట్టుకోండి నిఫ్టీలో, ఓకేనా. ఇది నిఫ్టీ. సో నిఫ్టీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. అండ్ హైస్ గురించి మాట్లాడుకుంటే అంటే రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నో ఫ్రెష్ ఏదైతే హై ఉందో సో అదే మనకి ఆల్ టైమ్ హై అవుతుందో అదే మనకి డే హై రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. దానిపైన మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రా డేలో కూడా మార్కెట్ డేటాని అబ్జర్వ్ చేయండి. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఆ డేటా అండ్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ రెండుని చూసి ఫాలో అయితే అవ్వండి. సో ఇక్కడ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ రెండు కూడా బుల్లిష్ కనిపిస్తున్నాయి. సో ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 271 పాయింట్స్ మనకి పాజిటివ్లో క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఒకటి వచ్చేసి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా ఒక ప్రైస్ అనేది అప్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది మనకు ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి 2 days మనం చూసామనుకోండి. సో ఇక్కడ దోజీ క్యాండిల్స్ ఉంది, అంతే నథింగ్ బట్ ఏంటంటే బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఈ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ ఇంకా కూడా అప్ సైడ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. అరౌండ్ 47,800 రెసిస్టెన్స్ ఉంది అండ్ 48,000 లెవెల్ కూడా రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే కొద్దిగా చూసి ప్లే చేయండి. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బ్రేక్ డౌన్ అయ్యింది అనుకోండి ఫాల్ రావచ్చు. అండ్ ఎప్పుడు మనకి ఫాల్ రావచ్చు అంటే ఇక్కడ మనకి ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ లెవెల్ ఉందో ఈ క్యాండిల్ అనేది ఫేక్ బ్రేక్అవుట్. ఎందుకు అంటే ఏదైతే మనకి ఇక్కడ డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ బిలో మార్కెట్ వచ్చింది బట్ మార్కెట్ అనేది ఫాలో అప్ చేయలేదు దాన్ని. సో ఇది ఫేక్ బ్రేక్అవుట్. ఇది అరౌండ్ 47,000 బిలో మార్కెట్ ఉంటేనే మీరు పీఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేయండి, అదర్వైజ్ పీఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేయకండి. 47,000 బిలోనే మనం పీఈ సైడ్లో ఆప్షన్స్లో క్వాంటిటీ యాడ్ చేయొచ్చు. ఆర్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా 47,000 బిలోనే మీరు సెల్లింగ్కి వెళ్ళొచ్చు. అండ్ ఫ్రెష్ సెల్లింగ్ 47,000 బిలోనే మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ మాత్రం మనకి అప్ సైడ్లో 47,800 అండ్ 48,000 లెవెల్ పైనే మనకి మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్ అప్ సైడ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ అబోవ్ మార్కెట్ ఉందనుకోండి సో ఫర్దర్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ నిఫ్టీ ఎలాగైతే మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్ సైడ్ వెళ్ళిందో అలాగే ఇది కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది అండ్ ఇక్కడ టెస్ట్ చేసింది అండ్ అగైన్ ఇక్కడ కూడా టెస్ట్ చేసింది. కంప్లీట్లీ మార్కెట్ చాలాసార్లు ఈ రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేసిన లెవెల్ మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి సో అక్కడ మనకి బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్ అవుతారు అండ్ ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే సిమిలర్ కేస్ బ్రేక్ డౌన్లో కూడా అంతే, మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర టైం స్పెండ్ చేసింది కాబట్టి ఈ ఫస్ట్ ఇండికేషన్ ఏదైతే మనకి ఫేక్ బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది కదా అంటే 47,000 లెవెల్, దీని కింద ఉంటే మాత్రం మార్కెట్ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫ్రెష్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది సైడ్ వేస్లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఈ లెవెల్స్ చూసి ప్లే చేయండి అండ్ సింపుల్గా పెట్టుకోండి. మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి అరౌండ్ 48,000 లెవెల్ పైకి వెళ్తే మార్కెట్ అనేది బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 47,400 సపోర్ట్ లెవెల్ అండ్ దాని తర్వాత 47,000 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్స్. దీని కింద మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. వెరీ సింపుల్గా పెట్టుకోండి లెవెల్స్ని. సో మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి, లెవెల్స్ అప్ సైడ్ వెళ్తే బులిష్లో ప్లాన్ చేయండి. సో మార్కెట్ని లెవెల్స్ బ్రేక్ అవ్వనివ్వండి. సో ఆ బ్రేక్ అయిన తర్వాత మీరు ప్లాన్ చేయండి. సో ఇది మనం డైలీ టైం ఫ్రేమ్లో డిస్కస్ చేస్తున్నాం. సో మీరు ఇంట్రా డేలో 15 minutes కానీ 5 minutes టైం ఫ్రేమ్ యూస్ చేయండి. సో 15 minutes అయితే చాలా బెటర్. 5 minutesలో ఎక్కువ ఎంట్రీస్ దొరుకుతాయి, 15 minutesలో ఓన్లీ చాలా తక్కువ ఎంట్రీస్ దొరుకుతాయి. బట్
కరెక్ట్ ఎంట్రీస్ అనేది 15 మినిట్స్లో దొరుకుతాయి. అండ్ మీరు ఒక్క ఎంట్రీ దొరికినా సరే మంచి ట్రేడ్ దొరుకుతుంది. సో దాని బేసిస్ పైన మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంట్రాడేలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూస్ చేయండి. మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రెగ్యులర్గా మనం అనాలిసిస్ కూడా చేస్తాం. యాజ్ ఆఫ్ నో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి చూసినా సరే సైడ్ వేస్ కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఏదైతే మనకి ఫ్రైడే రోజు మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది, బట్ ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసినా సరే అదే కనిపిస్తుంది మనకి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఇదే లెవెల్స్ పనిచేస్తాయి అనమాట. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ బులిష్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది. సో లెవెల్స్ కోసం వెయిట్ చేయండి. ఆ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలో అయితే, నిఫ్టీలోనైతే అలా లేదు. నిఫ్టీ అయితే స్ట్రాంగ్లీ బులిష్ ఉంది కాబట్టి డిప్ ఆన్ బై నిఫ్టీలో అయితే ప్లాన్ చేయొచ్చు. ఇది వెరీ క్లియర్ కన్క్లూజన్ అండి. అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ చూపిస్తాను. సో రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. సో ఇక్కడ నేను మిడ్ క్యాప్ చూసుకుందాం. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ చూసామనుకోండి, మిడ్ క్యాప్ కేస్ మార్కెట్ అనేది క్లియర్లీ మార్కెట్ మిడ్ క్యాప్ కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అప్ సైడ్లో అరౌండ్ 10,600 లెవెల్ దగ్గర. అండ్ డౌన్ సైడ్లో చూస్తే 10,440 ఆర్ 10,500 లెవెల్ అనుకోండి. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్లో చూసామనుకోండి 10,285 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో విక్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3 అంటే ఇక్కడ మనకి బయర్స్ ఈ లెవెల్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. మార్కెట్ అనేది ఎప్పుడైతే డౌన్ తీసుకురావడానికి ట్రై చేశారో అండ్ బయర్స్ అనేది అప్ సైడ్లో పుల్ చేశారు మార్కెట్ని. అండ్ ఇక్కడ మనకి విక్స్ని చూస్తే క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత మార్కెట్ అనేది రివర్సల్ క్యాండిల్స్ 3 డేస్ నుంచి కూడా బుల్లిష్ క్యాండిల్సే ఫామ్ అవుతున్నాయి. బట్ డోజీ క్యాండిల్స్ అనుకోవచ్చు. మార్కెట్ అనేది ఒక రివర్సల్ క్యాండిల్స్ ఇవి. సో మార్కెట్లో స్ట్రాంగ్ ఎప్పుడు వెళ్తారు మార్కెట్లో అంటే ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. స్ట్రాంగ్ ఎప్పుడు వెళ్తారు మార్కెట్లో అంటే ఈ లెవెల్స్ పైన ఏదైతే ట్రెండ్ లైన్ పైన మార్కెట్ అనేది 10,600 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో 10,600 పైనే బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మిడ్ క్యాప్ ఈ మధ్యలో ఉంటే సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో వచ్చేసి రేపటి ఎక్స్పైరీకి డౌన్ సైడ్లో 10,300 లెవెల్ సపోర్ట్ లెవెల్, 10,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ మిడ్ క్యాప్కి. అండ్ ఈ లెవెల్ కింద వస్తేనే పీ సైడ్లో ప్లాన్ చేయండి. బట్ ఒకటే విషయం చెప్తాను, పీ సైడ్లో ప్లాన్ చేసే ముందు కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ఆలోచించండి. ఎందుకంటే క్లియర్లీ మిడ్ క్యాప్ కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది, ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ కానీ. సో ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మార్కెట్ బెరీష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే 10,300 బిలో వస్తేనే, అంటే 10,300 బిలో వస్తేనే బెరీష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అప్పటి వరకు మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిషే ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంట్రాడేలో ట్రెండ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాప్చర్ చేసుకొని దాని ప్రకారమే ట్రేడ్ ప్లాన్ చేయండి. సో యాజ్ ఆఫ్ నో అయితే సైడ్ వేస్లో ఉంది. సో సింపుల్గా 10,600 పైన సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. క్వాంటిటీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్ పైన. అండ్ దీని కింద ఏదైతే సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయో ఆ సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం బై ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెడతాను మిడ్ క్యాప్ది. సో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కాబట్టి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సో ఇక్కడ మార్కెట్ అనేది మనకి ఫ్రైడే రోజు మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఈ లెవెల్స్ దగ్గర రిజెక్ట్ చేసి కంటిన్యూస్లీ మార్కెట్ సైడ్ వేస్లో ఉండి దాని తర్వాత మార్కెట్ డే హైస్ బ్రేక్ అయింది. సో ఇక్కడ ప్రీవియస్ డే కూడా చూసినట్టయితే కంటిన్యూస్లీ సైడ్ వేస్ ఉండి దానిపైన మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. దానికన్నా ముందు చూసామనుకోండి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర అంటే 10,300 లెవెల్ దగ్గర మార్కెట్ ఫాలో అవ్వడానికి ట్రై చేసింది. దాని తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి తర్వాత మార్కెట్ అనేది ఇదే లెవెల్ దగ్గర డబుల్ బాటమ్ క్రియేట్ చేసింది. అండ్ ఈ లెవెల్ కిందికి వస్తేనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి మిడ్ క్యాప్లో, అదర్వైజ్ పీఈ సైడ్లో ప్లాన్ చేయకండి. అండ్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే ఏదైతే ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉన్నాయి కదా ఈ లెవెల్స్ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయండి, ఈ లెవెల్స్ కింద మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయండి మిడ్ క్యాప్లో. ఓకేనా. సో ఇది క్లియర్ కన్క్లూజన్ మిడ్ క్యాప్ది కూడా. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ అయితే మీకు ఐడియా వచ్చేసింది. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి 21,900 లెవెల్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. 70,967 ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 75,000 లెవెల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 21,800 కూడా ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 1,29,000 1,40,000 లెవెల్ మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మంచి ఓఏ అనేది యాడ్ అయింది. అండ్ అదేవిధంగా రెసిస్టెన్స్ మనం చూసుకున్నట్టయితే కాల్ సైడ్ 22,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 22,200
2250 ఆర్ 22,200 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఇంకా క్లియర్లీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు క్లియర్ డేటా కూడా మనకి చూపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా సరే 47,700 లెవెల్ దగ్గర 49,854 మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 66,899 కనిపిస్తుంది. అండ్ 47,500 ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ 47,500 అండ్ 47,700 సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక్కడ 1,72,000 మనకి కనిపిస్తుంది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్, అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 77,539 కనిపిస్తుంది 47,500 లెవెల్ దగ్గర. సో ఈ రెండు లెవెల్స్ కూడా మంచి సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ చూసామనుకోండి 48,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 30,000 ఓఐ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, అండ్ ఓఐ వచ్చేసి 1,46,871. ఓఏ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంట్రాడేలో మీరు ఏది చూస్తారు అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అవసరం లేదు, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే చాలు. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎక్కడైతే ఎక్కువగా ఓఏ యాడ్ అయిందో, అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎక్కువగా ఎక్కడైతే మనకి నంబర్స్ యాడ్ అయ్యాయో, సో అది మనకి ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది స్ట్రాంగ్లీ. ఒకవేళ మనకి ఇక్కడ మార్కెట్లో ఓఏ ఎక్కువగా యాడ్ అయింది అనుకో, అది స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. సో నేను ఎవ్రీ డే మనకి ఇంట్రాడేలో షేర్ కూడా చేస్తాను, సో దట్ మీకు అర్థం అవ్వడానికి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి క్వశ్చన్ చెప్తున్నాను. సో డైలీ మన వీడియోస్ ఫాలో అవుతుంది, వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా అర్థమైంది. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 69 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది ఫ్రైడే, అండ్ అదే డౌ జోన్స్ వచ్చేసి 185 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ రిమైనింగ్ నాస్డాక్ పాజిటివ్, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ అయితే చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గానైతే గ్లోబల్ సెంటిమెంట్ అయితే పాజిటివ్ ఉంది. ఓన్లీ ఒక డౌ జోన్స్ ఒక్కటే నెగిటివ్లో క్లోజ్ అయింది. ఒకవేళ రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు చూసుకోవచ్చు మన గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెన్ అవుతుందా, నెగిటివ్ ఓపెన్ అయింది, దాని బేసిస్ పైన మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఓవర్ నైట్ అయితే మన చేతిలో ఉంటుంది కాబట్టి ఓవర్ నైట్ మీరు ఎప్పుడైనా సరే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు నేకిడ్గా అయితే వెళ్ళకండి, హెడ్జ్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా. సో అదేవిధంగా మీ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. సో మేబీ నేను రేపు సంక్రాంతి కాబట్టి యాక్టివ్గా ఉండకపోవచ్చు ట్రేడింగ్లో, అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉండకపోవచ్చు 2 days. సో మీరు మీ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. సో ఓకేనా. సో మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ సంక్రాంతి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.